వేసవి తాపానికి అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న 3 రోజుల పాటు ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయని, మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఏపీలోని తాజా వాతావరణ పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నటువంటి జనానికి వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉత్తర కోస్తాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 3 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు మనం చూస్తే కనుక దాదాపుగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత వాతావరణంతో ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భం ఉంది. వర్షాలు రానున్నటువంటి 3 రోజుల పాటు పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి మనం శాటిలైట్ ఇమేజ్ చూస్తే కనుక ఆల్రెడీ ప్రభావం అనేది ప్రారంభమైంది. మనం చూడొచ్చు. పూర్తిగా పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు పడేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖలో ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజ్ను మనం ఒకసారి చూస్తే కనుక పూర్తిగా ఈపాటికే వర్షం కూడా ప్రారంభమై ఉంటుంది. పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పాడేరు ప్రాంతంలో ఒకసారి మనం పైన ఉన్నటువంటి శాటిలైట్ ఇమేజ్ని చూస్తే కనుక ఆల్రెడీ పాడేరులో వర్షం కూడా ప్రారంభమైనటువంటి ఇండికేషన్ కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. పాడేరుతో పాటు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతుంది. మరోవైపు పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదవుతున్నటువంటి సందర్భం. మరి కాసేపట్లోనే విశాఖపట్నంలో కూడా వర్షం ప్రారంభమయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. విశాఖపట్నంలో మోస్తరు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మరోవైపు పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ప్రాంతం, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ప్రాంతాలు చూస్తే కనుక పూర్తిగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కూడా పూర్తిగా అధిక ఉష్ణోగ్రతలు ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. ఇప్పటికే నంద్యాల జిల్లాలో 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైనటువంటి నేపథ్యంలో ఉత్తర కోస్తాలో ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వర్షపాతం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుంది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పూర్తిగా గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోతకు కూడా అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నటువంటి తరుణంలోనే ఉపరితల ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉత్తర కోస్తాతో పాటు కోస్తాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో నమోదు కాబోతున్నాయి. మిగతా ప్రాంతాల్లో పూర్తిగా అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వాతావరణం ఉండబోతుంది కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. రైతన్నలకు కూడా ఒక హెచ్చరిక జారీ చేసింది. పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక తగిన జాగ్రత్తలు రైతులు కూడా తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇది వెదర్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ అప్పలస్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం నుంచి.